guys, welcome back to my channel Manikanta Vlogs. Guys, ఇవాళైతే మనం హోమ్ టూర్ అయితే చేయబోతున్నాము. ఫుల్ వ్లాగ్ వీడియో అయితే తీస్తున్నాను, చూసేద్దరు రండి. గైస్ చూడండి, ఇదంతా మన ప్లేస్, ఓపెన్ ప్లేస్. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసాము. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసాము. ఇప్పుడు రండి, చలో ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాము. రండి వచ్చేయండి గైస్, చూసేద్దాం. గైస్ ఇక్కడ మిస్ కాకుండా చూడండి, ఇది మా బాయ్. మాకు ఇంట్లోనే అయితే బాయ్ ఉంటుంది, చూసారా? ఇప్పుడు దాకా తర్వాత వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ దాంట్లో చెరువు కానుకొని మా ఇల్లు అయితే ఉంటుంది. చాలా లోతు ఉంటుంది గైస్ ఈ బాయ్ అయితే. అప్పుడు ఇక్కడ అన్ని చెట్లు ఉండే, అన్నీ పెరికేసినారు. ఇక పక్కింట్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పిచ్చ గేస్తాయి గైస్ కాయలు అయితే. ఇక్కడ మా అక్క కుమారక్క అయితే చూడండి, అక్కడ ఏంటిది అది, బెండకాయ కనిపించిందా? బెండకాయ చెట్లు ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇంకో బెండకాయ. వీటిని అయితే సాయంత్రం మనము టమాటా, వంకాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి అయితే పచ్చడి చేద్దాము, బాగుంటుంది గైస్. ఇక అక్కడైతే వచ్చేసి బాత్రూమ్, మాకు బయట అయితే బాత్రూము పైన లోపల ఉంటుంది, మాకు బయటనే ఉంటుంది బాత్రూము. జామ చెట్టు, సీతాఫల చెట్టు, అది వచ్చేసి వాటర్ యాపిల్ చెట్టు పక్కింట్లో అయితే ఉంటుంది, మనది కాదు పక్కింట్లో ఉంటుంది గైస్. చూడండి అక్కడ ఏంటిది అది, బెండకాయ కనిపించిందా? బెండకాయ గైస్ చూడండి, ఇది వంకాయ చెట్టు. మా కుమారక్కకి పిచ్చి గైస్ చెట్లు అంటే, కోసుకుంటుంది ఇట్లా చెట్ల కోసం. నేనైతే దిగను, బొచ్చు పురుగులు ఉంటాయి. చూడండి, అది వంకాయ చెట్టు, ఇది వంకాయ చెట్టు, అది వచ్చేసి గోంగూర చెట్టు, గులాబీ చెట్టు, బంతిపూల చెట్లు. ఇగో గైస్ టమాటో చెట్టు ఇవి ఎక్కడుంది చూడండి గైస్. ఇదిగో రండి, మా ఫేవరెట్ చూపించేస్తాను. అందుకే నేను చెట్లలోకి దిగనని చెప్పేది. చూడండి గైస్ బొచ్చు పురుగు, అద్దుగో నేను అందుకే చెట్లలోకి దిగనని చెప్తుంది. చూసారా గైస్? చూడండి కనిపించిందా? అందుకే నేనైతే లోపలికి దిగను. ఇవన్నీ పాలకూర చెట్లు స్ట్రైట్గా అయితే వేసింది. అది కూడా టమాటా చెట్టు పక్కన వంకాయ చెట్టు. ఇగో రండి చూపిస్తా. ఇవన్నీ అయితే బంతిపూల మొక్కలు గైస్, బంతిపూల మొక్కలు. నిన్ననే మాతో బట్టలు కారేసేసింది, ఇంకా తీయలేదు. వెళ్ళిపోయారు. ఇదైతే బట్ట ఏమంటారు, సంక్రాంతి పిండి వంటలకి గ్యాస్ వాడారు. ప్రస్తుతానికి దీన్ని ఇక్కడే ఉంచారు. పాతకాలం రోళ్ళు, ఈ రోడ్లని మా తోడుకోడలు పచ్చడి చేసేది గైస్. ఇప్పుడు చేస్తే ప్రజెంట్ ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి దాన్ని అయితే అట్లనే వదిలేసి పెట్టేసింది. రండి కిచెన్లోకి వెళ్తారు. మా కిచెన్ చూసేద్దాం రండి గైస్. ఫస్ట్ మనం వంటలు చేద్దాం రండి. ఇవాళ నేను కాకరకాయ పులిగడ్డ ఫ్రై చేశాను, టమాటా చారు, వేడి అన్నం. చూడండి, ఇది మన కిచెన్. ఇక్కడ ఉప్పులు కారాలన్నీ ఇక్కడ, పచ్చడి ఇక్కడ. ఇదైతే రేకుల షెడ్, ఎందుకంటే సపరేట్ అలాగే రూమ్ కట్టినారు కాబట్టి. ఇవి వచ్చేసి వడ్లు చేలు పని చేస్తారు కదా, సొంతం అయితే ఇక్కడ వేసేసారు, ఇంట్లో అయితే వేసారు. ఇక్కడ అన్నీ ఉంటుండే, కంప్లీట్ అయిపోయినాయి. 1 year అయిపోయింది, మళ్ళీ వస్తాయి. కూరగాయలు అయితే మా అక్క ఫ్రిడ్జ్లో పెట్టారు గైస్, అన్నీ బయటనే పెడుతుంది. చూడండి, దీన్ని దీన్ని ఎందుకు క్యాలీఫ్లవర్, టమాటా, ఆలుగడ్డ బయటనే పెట్టేస్తుంది మా అక్క అన్నీ. ఇక చూడండి, ఇది ఆమె ప్రపంచం అనుకోండి. ఇక కిచెన్ ఆమెకు అంకితం. రండి వచ్చేసేయండి. చూసారు కదా మన కిచెన్. ఓకే గైస్, ఇప్పుడు మనం హాల్ చూద్దాం రండి. హాల్ కంటే ముందు లియో చూద్దాం రండి గైస్. లియో ఇక మా బావ ఫేవరెట్ కుక్ ఇది. చిన్న రోజుల పిల్లలు అప్పుడు తీసుకొచ్చినారు, ఇప్పుడైతే 1 year అయిపోతుంది. ఇది చూడండి గైస్ ఎట్లుందో, బాగుందమ్మా లియో హాయ్ చెప్పు. ఇవి ఏమంటారంటే, ఆగండి గైస్ గుర్తు చేసుకోండి. ఇది వచ్చేసి యూరియా, పొలాలు వేస్తారు కదా పురుగులు రాకుండా. ఈ బ్యాగులు ఇవి 3. ఇవైతే యూరియా. కిచెన్ చూపిస్తారండి. ఇల్లు అయితే మా మామయ్య కొనుక్కుంటాడు గైస్, చూపిస్తారండి. లోపలికి రండి. లైట్ వేస్తా, పెద్ద లైట్ లేదు గైస్. చూడండి, ఇదైతే మాకు దేవుడు రూమ్ లాగా వాడేసినాము. కిచెనే సేమ్, కింద ఎట్లుందో పైన పోర్షన్ కూడా అట్లనే ఉంటుంది. ఇది మా మామయ్య ఉంటుంది రూమ్ లో. కిచెన్ అక్కడ ఉంది కదా,
చూడండి ఇక పటాలు. ఇప్పుడైతే మేము పూజ చేయట్లేదు, మాకు సూదకం అని చెప్పేసి. ఇగో క్యాన్స్ చెప్పినా కదా మా మామయ్య అనుకుంటాడు ఈ రూమ్లో. ఇది పైన అయితే చూడండి, పైన ఈ రూమ్లో కూడా ఫాల్స్ ఇది. ఇగో గ్యాస్ ఇక మా బాబు పదండి ఇప్పుడు హాల్ చూపించేస్తారండి. ఇక ఇక్కడ కూడా ఉంది గ్యాస్ పైన చూడండి, అంతా ఏమన్నా ఫాల్ సీలింగ్ ఊళ్ళో ఏమంటే ఇట్లా అన్ని పురుగులు వచ్చి వాళ్తాయి. ఇక్కడ చూడండి క్లారిటీగా చూడండి ఎన్ని పురుగులు, మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ అట్లనే వస్తున్నాయి అవి. దానికి ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి గ్యాస్, పోయే పని అయితే. ఇప్పుడు హాల్ చేసేద్దాం రండి, రండి గ్యాస్ హాల్ చేసేద్దాం. అది అక్కడైతే మా మామయ్య కూర్చొని ఉన్నాడు, మా చిన్న బాబు అయితే పండుకున్నాడు. ప్రస్తుతానికి వాడిని లేపద్దు, లేపినట్టు మనం వీడియో చేసుకొని ఇయ్యాడు గైస్. ఇక ఫ్రిడ్జ్ చూడండి గైస్, మా ఫ్రిడ్జ్ చూస్తారా, ఫ్రిడ్జ్ బీరువా అయితే అక్కడ ఉంది. పైన ఇతర సామాన్లన్నీ పైన అయితే పెట్టేసింది మా అత్తయ్య. ఆ గిన్నెలు కింద మేము ఉంటాం, పైన మా బావ వాళ్ళు ఉంటారు. సో ఇది మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. దీనికేమో 3 వీల్స్ ఉంటాయి, స్కూటీకి 2 ఉంటాయి. అది ఛార్జింగ్తో కూడా ఇప్పుడు ప్రెజర్ నడుస్తున్నాయి, కానీ ఇది పెట్రోల్ లేకుండా ఛార్జింగ్తో అయితే నడుస్తుంది. నెక్స్ట్ రండి మా ఇంటి వెనకాల కనకాంబరం చెట్టు అయితే చూపించేస్తుంది రండి. అమ్మో బస్సులు ఉంటే భయం గ్యాస్ నాకు. ఇక గ్యాస్ కనకాంబరాల చెట్లు, ఈ కనకాంబరాల చెట్లు, ఇది ఏమో వాటర్ యాపిల్, కరివేపాకు, వాటర్ యాపిల్ చూడండి గైస్. మొన్నటిదాకా ఇదంతా చెట్లే ఉండే, మొత్తం క్లీన్ చేసేసినారు గైస్. చూడండి దాన్ని బర్రెలు ఉంటాయి కదా, బర్రెల పేడ అంతా గడ్డిలోకి వేసి ఎరువులకి వేస్తారు మొత్తం గ్యాస్. చూడండి దారి వేసేస్తారు, ఈ వాటర్ వేసి తాగుతారు. అక్కడ చూడండి గ్యాస్ మునగ చెట్టు, అరటి చెట్టు, యాప చెట్లు. ఇది పల్లెటూరు అంటే ఇట్లనే ఉంటుంది కదా గ్యాస్. గ్యాస్ చూడండి పొలాలు, మా ఇంటి వెనుకనే పొలాలు అని చెప్పినా కదా, చూడండి మొత్తం ఇంకా అంతా అన్ని పొలాలే గ్యాస్. అటు చెరువు ఇటు పొలాలు. ఇగో కొబ్బరి చెట్లు చూడండి గ్యాస్. ఇది మా ఊరు, ఇది మా హోమ్ టూర్. ఓకే గ్యాస్ ఇప్పుడైతే పైన చూద్దాం రండి ఫస్ట్, తర్వాతకి ఆగలి ఆగు చూపిరా గ్యాస్. చూడండి ఇదైతే మునగ చెట్టు ఎండిపోయింది, ఫస్ట్ ఫుల్ మునక్కాయలు అయితే ఉంటుండే. ఇగో బాయి, అందరు ఇక్కడే వాటర్ తీసుకొని తాగుతారు. మాకు ఇంటి వెనకాలే చెరువు. అక్కడ చూడండి గైస్ హైప్నెట్ సమ్ గుడి మాకు ఊర్లో మొత్తం చెట్లలో ఉంది చూడండి. అటు ఇటు మొత్తం పంట పొలాలు ఉంటాయి, మధ్యలో అయితే గుడి ఉంటుంది. రేపు షార్ట్ వీడియో అయితే పెడతాను చూద్దురు రండి. పైకి అయితే వెళ్దాం. కింద అయితే మేము ఉంటాము, పైన మా తోడికోడలు వాళ్ళు ఉంటారు. రండి చూపించేస్తా. ఇది కిచెన్, అంటే కింద హాల్ కిచెన్, పైన కూడా ఒక హాల్ కిచెన్. ఇప్పుడైతే ప్రజెంట్ వాడట్లే, మొత్తం ఉమ్మడి కుటుంబం లెక్కనే. కిందనే మా కిచెన్, ఇంకేమైతే వాడట్లే. చూడండి గైస్ కొత్తగానే ఉంది, మేమైతే వాడలే. పెయింటింగ్ కూడా చూడండి అట్లానే ఉంది, అసలు బాగుంది గైస్ మా ఇల్లు. గైస్ చూడండి పైన ఫాల్ సీలింగ్. ఇదైతే మా బావ పెళ్ళికి మా బావ అయితే ఇష్టంగా ఈ కోటింగ్ అయితే వేయించుకున్నాడు పెయింట్. చూసేద్దాం రండి గైస్. గైస్ రండి పైన చూపించేస్తా. ఇదైతే మా బావ వాళ్ళ రూమ్, మా అక్క మా బావ ఉంటారు. చూడండి గైస్ ఇది కూడా మా బావ వాళ్ళ పెళ్ళికి వచ్చింది ఈ ఫ్రేము. ఇదైతే వాళ్ళ క్యాలెండర్, పెళ్ళికి ఇచ్చిన క్యాలెండర్, టీవీ, పైన ఇంకొక ఫ్రేము, ఫ్యాన్ ఉంది, ఏసీ ఉంది. కానీ వాళ్ళిద్దరు అది వేయరు. చూడండి గైస్ ఎప్పుడో ఒకసారి వేస్తారు, ఆఫ్ చేస్తారు. ఇదైతే బట్టల షెల్ఫ్. చూడండి గైస్ మా బావ అయితే బెంగళూరులో జాబు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇక్కడైతే చేస్తున్నాడు. ఎందుకంటే మా అక్క ప్రెగ్నెంట్తో ఉంది, అందుకోసం ఇక్కడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ల్యాప్టాప్ ఎక్కడో పెట్టినాడు గైస్, నాకు పైన ఉంటుంది, నాకైతే అందదు గైస్. పైన ఉంటుంది, నాకైతే అందదు. చూడండి చూసారా ఫాల్ సీలింగ్ పైన మా బావ ఇష్టంగా చేయించుకున్నాడు గైస్. ఆయనకు నచ్చి కలర్స్తో సహా సెలెక్ట్ చేసుకొని.
చూసారు కదా, ఇంట్లోనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్ కూడా చూపెట్టాలా, అవసరం లేదు కదా, ఎవరితో సేమ్ వాష్రూమ్. ఇగో కృష్ణుడు బొమ్మ. ఇదైతే మేము తెలంగాణలో ఉన్నప్పుడు జాతరలో అయితే కొనుక్కున్నాం కదా, చూడండి. ఇప్పుడు సేమ్ మళ్ళీ కిందకి వెళ్దాం రండి.